హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ రైతు రుణమాఫీ 2 లక్షల పథకానికి అర్హత ఉందా లేదా అనేది ఆన్లైన్ ఎలిజిబుల్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడైతే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఈ విధంగా పేజీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్. ఇందులో మీది ఏ డిస్టిక్ అయితే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కూడా డిస్టిక్ నేమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మండలం అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ డేటా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్, ఇక్కడ డిస్టిక్ నేము, మండలం నేము, విలేజ్ నేము, ఇక్కడ ఫార్మర్ నేము, ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేము, ఇక్కడ వాళ్ళకి ఎంత అమౌంట్ ఎలిజిబుల్ ఉందనేది ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మొదటి పేజీలో కనుక మీ నేమ్ లేకుంటే ఇక్కడ సెకండ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్. ఇందులో ఖచ్చితంగా మీ నేమ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో నేమున్న రైతన్నలకు మాత్రమే 2 లక్షలు రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ నేమ్ లేని వాళ్ళు ఏం చేయాలని చాలామంది రైతన్నలు కామెంట్స్ అయితే అడుగుతున్నారు. ఈ ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ లేకుంటే గనక మీరు వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీస్లో వారికి అర్జీ అయితే నమోదు చేయండి. అర్జీ నమోదు చేస్తే వారు వెరిఫికేషన్ చేసి మీకు అర్హత ఉంటే గనక ఖచ్చితంగా రైతు రుణమాఫీ 2 లక్షల పథకానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ అనేది అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్. రైతు రుణమాఫీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.